డెవలప్ చేసి ఇది ఎట్లా గవర్నమెంట్ ల్యాండ్ కాదు అంటే వన్యప్రాణులకే మంచి సార్. అవసరం అనుకుంటే మనం మంత్రిని తీసుకొస్తాం అట్లా జూపల్లిని తీసుకొస్తాం, ఆయనకే ఉంది ఇది. మనం ఇది చేసి ఏం చేద్దామంటే దీన్ని కొంచెం డెవలప్ చేసుకొని ఈ బండిలాగా చేసుకొని కుంట ఫార్మేషన్ చేయాలి, చిన్న కుంటలాగా ఫార్మేషన్ కుంట వేయాలి, అంతేనా కదా? అవకాశం ఉంది. ఒక చిన్న పావు టీఎంసీ పట్టేటట్టు ఆ ట్యాంక్ ఎవరికి ఉంది? మనకే ఉంది. దేని గురించి ఇది న్యూ ఫార్మేషన్ కుంట ఒకటి చేసుకోవాలి ప్రపోజల్ అంటే కదా. అనవసరంగా ఎందుకు వేస్ట్ చేస్తున్నారు అనే దాని మీద వచ్చిన ఇంకొకటి ఏమైందంటే మొన్న రాత్రి ఒక 3-4 days బ్యాక్ నైట్ 3 o'clock కరెంట్ పోయింది. 3 o'clock కరెంట్ పోయింది. పోయినప్పుడు పైనుంచి మనకు వాటర్ వస్తుంటాయి, సడన్గా ఆపడానికి రాదు. ఆ రోజు మాత్రం 4 hours సార్. ఆ రోజు మేము వెకేట్ చేద్దాం అనుకున్నాం, మొత్తం క్వార్టర్స్ సగానికి సార్ వాటర్ అయితే భయం వేస్తుంది. వాళ్ళు ఎవ్వరు ఉండరు సార్, అప్పుడు వాచ్మెన్ తో సహా సైలెంట్ అయిపోయి ఉండరు, ఎవరు పలకని కూడా పలకరు అసలు. అంటే ఇప్పుడు ఆల్టర్నేట్ డ్యూటీ ఉంటుందా? 3 shifts ఉంటుంది. ఉండాలి కదా. అంటే మేము అడుగుతాము, కంప్లైంట్ చేసి లొల్లి పెడతాం, వాళ్ళు ఏం చేయలేరట సార్. అట్లా పవర్ కంట్రోల్తో కూడా మాట్లాడుకుందాం. అంటే ఇప్పుడు ఫ్యాక్ట్ ఎప్పుడు ఆపలేం కదా, ఏదో ఒక రోజు ఆపుతాం. వాళ్ళు రెగ్యులర్గా వస్తున్నాయంటేనే పిల్లలు ఉంటారు, చదువుకునే పిల్లలు, మంచిగా చెడ పెద్ద ఇన్సిడెంట్ అవుతుంది. అది రెగ్యులర్గా మేడం అన్నారు, మనం ఆర్సీసీ పైప్ వేసేసినాం సార్ అప్పుడు. అవునా? అది ప్రాసెస్ వేస్ట్ వాటర్ అంతా అది పోతుంది. ఇది ఇక్కడ మరి ఇక్కడ కూడా ప్రాబ్లం కదా. సొల్యూషన్ కూడా సర్చ్ చేస్తాము, డిస్కషన్ అవుతుంది. దానికి ఒకటి మీకు తెలుసు అడ్మినిస్ట్రేషన్ ప్రాబ్లం ఉంటుంది, మన అంతలో మనం చేసుకోవడానికి లేదు. మనం ఏంటంటే డైవర్షన్ కావడానికి ఒక ట్యాంక్ చేసుకోవడానికి సోర్స్ ఉంది, ఇప్పటిదాకా కాన్సన్ట్రేషన్ చేయలేదు. 3-4 ఎకరాలు ఏం చేస్తామంటే న్యూ ఫార్మేషన్ చేస్తాం ఒక ట్యాంక్. అర్థమైందా? ఒక డెప్త్ తీసుకొని పర్మిషన్ ఉండి కన్సల్ట్ డిపార్ట్మెంట్తో తీసుకొని చేద్దాం. ఇంకొక ఆల్టర్నేట్ సోర్స్ కూడా చెప్పింది, మన కమ్మదానం చెల్లో కూడా చేయొచ్చు. అది ప్రైవేట్ పట్టదాలతో ఆబ్జెక్షన్ లేకపోతే ఇమీడియట్లీ చేయొచ్చు. కెనాల్ కొట్టి పాడైపోతాం, లేదంటే పైప్ లైన్ ఏదంటే తీసుకుపోయి కంటే అదొక సొల్యూషన్. రెండు ఇప్పుడు మనకు కొద్దిగా అడ్మినిస్ట్రేషన్ పర్మిషన్ తీసుకుంటాం, వితౌట్ నాలెడ్జ్ మనం చేయొద్దు కదా, చేద్దాం. ఫారెస్ట్ కాబట్టి కొంత పర్మిషన్ వచ్చింది. పవర్ ఇప్పుడు ఇబ్బంది అయితే ఇప్పుడు కరెంట్ ఇప్పుడు ఏమి అసలు లేదు. పాత గవర్నమెంట్లో మీరు అన్నట్టు 4 గంటలు 2 గంటలు పోతుంది, ఇప్పుడు 2 నిమిషాలు పోవాలంటే కూడా మాకు తెలుసు. ఏదన్నా ఉంటే కూడా మొన్న పోయింది, ఎందుకంటే వాళ్ళ కంట్రోల్లో కూడా లేదు. ఇప్పుడైతే నన్ను అడుగుతున్నారు కదా, కరెంటు పోవడానికి రావడానికి ఇబ్బంది లేదు సార్. పవర్ సొల్యూషన్ వచ్చింది తిరిగాను లేదా కన్సల్ట్ చేసి వచ్చి నేను ఏం చేసిన అంటే సంపు సగమే పెట్టుకుంటాను. సరే అయితే సగం కరెంట్ పోయిందనుకో సగం సంపు ఉంటుంది, ఒకటి వాడుకుంటున్నాను. అందులో కూడా ఆడ పవర్ బంద్ చేస్తాను, ఇంకోటి కమరాల కవర్ ఉంది అది కూడా ఓపెన్ చేస్తాను. 90% రెండు ఇష్యూలు చెప్పినాము. మనకు డైలీ సప్లైకి వచ్చే వాటర్ ఎమ్మెల్యే తగ్గుతాయి వస్తుంది, వాటర్ మెయిన్ సోర్స్లో ఇబ్బంది లేదు. కొద్దిగా మనం కింద డిస్ట్రిబ్యూషన్లో కొంచెం మెకానిజం లేక మెయింటెనెన్స్ లేక ఇబ్బంది. ఇదేనా మీ ఆలోచన? ఇదేనా? ఈ ఒక్క 15 రోజులు అయిపోయాయండి, చూసుకోండి కొద్దిగా నిర్మించి. ఆ ప్రాబ్లం ఏమన్నా వాళ్ళది ఏమన్నా ఉంటే మనం సాల్వ్ చేస్తాం. మ్యాన్ పవర్ ఏమైనా అవసరమా? మీరు ఒక రిప్రజెంటేషన్ రాదు, మీరు ఒక రిప్రజెంటేషన్ ఎంత పడుతుంది అమర్?